దేశం ప్రపంచానికి వ్యవసాయం నేర్పించింది. అమెరికా సైతం ఇజ్రాయెల్ దేశం మీద ఆధారపడుతుంది. ప్రపంచానికి ఆయుధాలని సరఫరా చేసేటువంటి దేశము ఇజ్రాయెల్ దేశం. అమెరికాకి ఆయుధాలను సరఫరా చేస్తుంది. మేరా భారత్ మహాన్, భారతదేశానికి కూడా ఆయుధాలని ఇజ్రాయెల్ దేశమే సరఫరా చేస్తుంది. ప్రపంచంలో భారతదేశం రెండు దేశాల నుంచి ఆయుధాలు తీసుకుంటుంది. ఒకటి రష్యా, ఇంకోటి ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ నుంచి మనం కూడా ఇజ్రాయెల్ మీద ఆధారపడుతున్నాం. ఆ దేశం ఎప్పుడు ఏర్పడింది, ఆ దేశం యొక్క జనాభా ఎంత అని ఆలోచన చేస్తే దేవుడు అంత జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చాడనంటే దేవుని లేఖనం నెరవేర్చబడ్డానికి. అంజూరపు కొమ్మ లేత చిగురించినప్పుడు వసంతకాలము సమీపిస్తుంది. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే మై డియర్ చర్చ్ టునైట్, రాకడ సూచనలు నెరవేర్చబడుతున్నాయి. ఇంకా నువ్వు సోమరుగా ఉంటూ ఎప్పుడు వస్తాడని చెప్పి సువార్త ప్రకటించకుండా, నిన్ను సిద్ధపడకుండా ఇంకా వస్తాడులే అని చెప్పి రేపు కాదు ఎల్లుండి కాదు అని చెప్పి వాయిదాలు వేస్తున్నావా? యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏ మాట కూడా నిరర్ధకం కాదు. ఆకాశము భూమిని గతించిపోతే కానీ దేవుని మాటలు గతించవు. ఆయన ప్రవచనాలు ఒక సున్నైన ఒక పొల్లైన తప్పిపోదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రవచనాలు లేఖనాలు తప్పిపోవు. అన్నిటి అంతము సమీపించింది కనుక స్వస్థ బుద్ధి కలిగి ఉండండి. ఈ రోజున రాకడ గుర్తులు నెరవేర్చబడట్లేదా? మీరు భూకంపాల గురించి వినట్లేదా? యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి వినట్లేదా? జ్ఞానం అధికం అవ్వట్లేదా? అనేకుల్లో ప్రేమ చల్లారిపోవట్లేదు అక్రమ విస్తరణ చేత. ఏమండి, భార్య సొంత భర్తను చంపేస్తుంది. ప్రేమ ఎక్కడది? తల్లిదండ్రుల్ని ఈరోజున ప్రేమించేటువంటి కుమారులు కుమార్తెలు లేరు. సొంత పిల్లలను ప్రేమించేటువంటి తల్లిదండ్రులు కొరువైపోతా ఉన్నారు. ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, ఎన్ని మారణ హోమాలు జరుగుతున్నాయి, ఎన్ని నేరాలు జరుగుతున్నాయి, ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి. ఏంటి ఇవన్నీ ఆలోచన చేస్తే యేసు ప్రభు రాకడ సూచనలో జ్ఞానం అధికమవుతా ఉంది. ఒక్కసారి ఊహించండి, జ్ఞానము ఒక సంవత్సరానికి కాదు, ప్రతిరోజు కూడా జ్ఞానం అధికమవుతా ఉంది. నేను రీసెంట్గా శాన్ ఫ్రాన్సిస్కో అనే దేశానికి వెళ్ళినప్పుడు ఓ బ్రదర్ కార్ ఎక్కాను నేను. అది టెస్లా కార్. ఆయన నన్ను పక్కన ఎక్కించుకుని కాసేపటికి హైవే ఎక్కిన తర్వాత ఆయన ఒక స్విచ్ నొక్కాడు. స్విచ్ నొక్కి ఆయన ల్యాప్టాప్ ఓపెన్ చేసి పని చేసుకుంటున్నాడు. ఆయన అదే తీసుకెళ్ళిపోతూ ఉంది. ఆ కెమెరాలన్నిటితో కూడా వెనకాల నుంచి ఏదైనా వస్తుంటే అది పక్కకు తప్పుకుంటా ఉంది. ఇంకా ఆయన ఏమీ ఆపరేట్ చేయట్లేదు, స్టీరింగ్ మీద కూడా చేయి పెట్టలేదు. ఆయన అదే తీసుకెళ్ళిపోతాను. అప్పుడు చెప్పాడు, అమెరికా దేశంలో మరికొన్ని దేశంలో డ్రైవర్లెస్ కార్లు వస్తాయండి. డ్రైవర్లెస్ కార్స్, డ్రైవర్ అక్కర్లా, ఎక్కి కూర్చుని నిజంగా ఆ యొక్క డెస్టినేషన్ పెడితే తీసుకెళ్ళి అక్కడ ఆపుతుంది. ఏ విధమైన ప్రమాదాలు జరగవు. నేను ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా? జ్ఞానం అధికం అవ్వటం అనేటువంటిది ఈ రోజున దేవుని రాకడ సూచన. ఒకప్పుడు చిన్నప్పుడు మన జ్ఞానం అధికంగా ఉండేటువంటిది కాదు. మన పిల్లలు ఇప్పుడు వాళ్ళు ఆపరేట్ చేస్తున్న విధానాలు కావచ్చు, వారి జ్ఞానం చూస్తానంటే మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇవన్నీ రాకడ సూచన అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను ముగింపులోకి వస్తున్నాను. యేసు ప్రభు వారు రెండోసారి వస్తున్నాడని వింటున్నామండి. అయితే మేమేం చేయాలా? వాట్ షాల్ వి డూ ఇన్ ఆర్డర్ టు ఫేస్ జీసస్ ఎట్ సెకండ్ టైం? యేసుక్రీస్తు ప్రభువాన్ని ఫేస్ చేయాలంటే మేమేం చేయాలి? ఈ రోజున నేను మూడు విషయాలు చెప్పి దేవసేవకుల సమయాన్ని ఇస్తాను. అన్నిటి అంతం సమీపిస్తుంది కాబట్టి దేవుని లేఖనం చెప్పిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు చదివితే, మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి, మీరు జ్ఞానయుక్తంగా ఉండండి అని ప్రభు లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఎవరు అజ్ఞానులు? ఈ ప్రపంచంలో ఎవరు ఫూల్స్? ఎవరు అజ్ఞానులు అంటే దేవుని లేఖనం చెప్తోంది, ఎవరైతే ఈ లోకం శాశ్వతమని నమ్ముతారో వారు అజ్ఞానులని దేవుని లేఖనం చెప్తుంది. మీరు లూకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచనంలో ఒక అజ్ఞాని ఉన్నాడు. ఆ అజ్ఞాని తన ప్రాణంతో చెప్పుకున్నాడు, మై సోల్ ఈట్ డ్రింక్ అండ్ బీ మెర్రీ, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని. ఒక మూర్ఖుడు, ఒక అజ్ఞాని, వాస్తవానికి ధనవంతుడండి. ధనం సంపాదించడం అంత ఈజీయా? ఏమంటే ఒక కోటిని సంపాదించడం అంత ఈజీ అండి? ఎంత జ్ఞానం కావాలి, ఎంత టైం వెచ్చించాలి, ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి ఒక మనిషి. డబ్బు ఉన్నటువంటి వారిని చూసుకునే సందర్భాల్లో పదవి విరుస్తాం. ఆ డబ్బు సంపాదించడం కొరకు వారు ఎంతో జ్ఞానాన్ని ఉపయోగించాలి. కానీ దేవుని లేఖనం చెప్తుంది, ఒక వ్యక్తి డబ్బున్న వ్యక్తిని, బాగా సంపాదించిన వ్యక్తిని, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమైనటువంటి వ్యక్తిని అజ్ఞాని అని పిలిచింది. ఓ ఫూల్. ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఎక్కడికి వెళ్తుంది? ఆలోచన చేయండి. ఒకవేళ నీవు కూడా ఇదే సర్వస్వమని, ఈ లోకమే సర్వస్వమని, ఈ శరీరమే సర్వస్వమని, లేకపోతే ఈ హోదా, ఈ బంగ్లాలు, ఈ కార్లు, బంగారము, వస్త్రాలు, వెండి, వైడూర్యాలు, ఈ యొక్క ఆస్తిపాస్తులే సర్వస్వమని బ్రతికేస్తున్నావా? నిత్యత్వం గురించి ఆలోచించిన ఏ వ్యక్తి అయినా సరే ఈ ప్రపంచంలో అజ్ఞానే. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమన్నాడు. వెంటనే ఈ రోజు రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నారన్నాడు. నువ్వు రాత్రి చనిపోతే ఎక్కడికి వెళ్తావు? ఒక వ్యక్తి లోకానంతా సంపాదించుకుని తన ఆస్తిని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? ఒకవేళ నువ్వు రక్షించబడకుండా, క్రీస్తు యేసు నామములో నువ్వు రక్షించబడుకుని పాపాలకు పాపక్షమాపణ పొందుకోకుండా ఈ రాత్రి చనిపోయి కోట్లు గడించినా సరే నువ్వు వృధాయే నీ జీవితం.
అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. జ్ఞానయుక్తంగా నడిచేటువంటి వాడు నిత్యత్వం గురించి ఆలోచన చేస్తాడు. నిత్యత్వం గురించి ఆలోచన చేస్తున్నావా? డూ యు నో వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్? డెస్టినీ గురించి ఆలోచన చేస్తున్నావా? ఈ లోకంలో చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది, దాన్ని నిత్యత్వం అంటారు, ఎటర్నిటీ అంటారు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఆ నిత్యత్వాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. నికోదేమనేటువంటి ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట అంటాడు, రబ్బాయ్, వాట్ షాల్ ఐ డూ ఇన్ ఆర్డర్ టు ఎంటర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? నిత్యత్వానికి వెళ్ళాలంటే ఏం చేయాలన్నప్పుడు ప్రభు చెప్పాడు, అన్లెస్ యూ బోర్న్ అగైన్ యూ విల్ నాట్ సీ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. అన్లెస్ యూ హ్యావ్ ఎ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నువ్వు క్రొత్తగా జన్మించితేనే కానీ మరలా దేవుని రాజ్యానికి చూడలేవయ్యా అన్నప్పుడు ఏ విధంగా, హౌ కెన్ ఐ బి బోర్న్ అగైన్ రబ్బాయ్? నేను మరలా ఏ విధంగా తిరిగి జన్మించగలంటే నువ్వు ఆత్మలో తిరిగి జన్మించాలా. నా తండ్రి నేను పుట్టినప్పుడట నన్ను ఇలా చేతిలోకి తీసుకుని ఒక మాట అన్నాడట, మై డియర్ సన్ యూ హ్యావ్ టు బోర్న్ అగైన్. మై డియర్ సన్ యూ హ్యావ్ టు బోర్న్ అగైన్. అప్పుడే పుట్టాను, మరలా నా తండ్రి చెప్తున్నటువంటి మాట, నా కుమారుడా తిరిగి జన్మించాలి, ఆత్మీయంగా తిరిగి జన్మించాలి. శారీరకంగా నువ్వు జన్మించావు మంచిదే, తిరిగి ఆత్మీయంగా జన్మించాలి. ఎంతమంది ఆత్మీయంగా ఇక్కడ జన్మించారో? ఇంకా నువ్వు నామకార్థ క్రైస్తవ జీవితంలో ఇంకా వ్యర్థమైనటువంటి లోకంలో తిరుగుతూ యేసయ్యను విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షణ అంగీకరించకుండా బ్రతుకుతున్నటువంటి ప్రియమనస్తుడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంత భక్తి కార్యక్రమాలు చేసినా, అన్లెస్ యూ బోర్న్ అగైన్ యూ విల్ నాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నువ్వు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యానికి నువ్వు ప్రవేశించలేవు. అజ్ఞాను వలె కాక జ్ఞాను వలె నడుచుకోమని చెప్పాడు. ఈరోజున మేలైన దాన్ని అనుసరించండి అన్నాడు. రెండోదిగా జ్ఞానులు ఏంటువంటి వారు మేలైన దాన్ని అనుసరిస్తారు, ఉత్తమమైనటువంటి దాన్ని అనుసరిస్తారు. ఈ ప్రపంచంలో ఉత్తమమైనటువంటి దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. కామ క్రోధ లోభ మోహం ఆశ్చర్యాలు జయించిన వాడు, ధనేషణ దారేషణ పుత్రీషణ జయించినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. యెహోవా ఉత్తముడు, రుచి చూచి తెలుసుకునుడి. మేలైన దాన్ని అంగీకరించినట్టు అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకు అంగీకరించడమే ఈ ప్రపంచంలో అన్నిటికంటే మేలైనటువంటి కార్యం. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామముపరచండి. ఉత్తమ, వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ పాస్టర్, వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్ అని అంటే కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడమే ఈ ప్రపంచంలో ఉత్తమమైనటువంటి కార్యం. అపోస్తలుడైన పౌలు శీల రాత్రి వాడు ఆరాధిస్తున్నప్పుడు చెరసాల పునాదులు వణికి నీ చెరసాల నాయకుడు అడుగుతున్నాడు, సర్స్ వాట్ షల్ ఐ డూ ఇన్ ఆర్డర్ టు బి సేవ్డ్? నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలన్నప్పుడు ఆ చెరసాల నాయకుడితో చెప్తున్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచు, నీవు నీ కుటుంబము రక్షించబడుతుంది. ఈరోజు మేలైన దాన్ని పొందుకోవటం అంటే రక్షణ పొందడం కంటే ఉత్తమమైనటువంటి కార్యం ఈ ప్రపంచంలో మరొక లేదు. ఆ రక్షణ నీకుందా? సూటిగా అడుగుతున్నాను. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా నిన్ను రక్షించి నిన్ను పోలిన వారు లేరు. ఈ రోజున నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే నీకంటే కోటీశ్వరుడు కూడా నీ ముందు బలాదూరే. నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే ఒక రాజకీయవేత్త కంటే నువ్వే గొప్పవాడివి. మన దేవుడు రాజులైన యాజక సమూహంగా చేశాడు. హల్లెలూయా. ఆయన సొత్తైన ప్రజలుగా దేవుడు మనల్ని చేశాడు. తన రక్తము చేత కడిగాడు, తన రక్తము చేత కొన్నాడు. వీ ఆర్ బ్లడ్ బాట్. మన రక్తము చేత కొనబడినటువంటి వారము, కడగబడినటువంటి వారం, రాజుల యాజక సమూహం. మా తండ్రి గారు ఒకసారి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడట ఒక ఆయన మీరు ఏముంట్లని అడిగాడట. వెంటనే దేవుని సేవకులు ఆత్మీయ తండ్రి గారు అంటున్నారు, మేము రాజులమండి అన్నాడు. దగ్గరకు వచ్చి కూర్చున్నాడు అయ్యగారు. ఏంటనంటే ఆ కులం అంటే ఆయనకి ఇష్టం, లేకపోతే ఆయన సంబంధించిన కులమేమో.